ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ప్రతి ఉదయం దేవునితో అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. రాత్రికాలం అంతా దేవుడు కాపుదల కృప మనకు అనుగ్రహించబడి ఇలా ఉదయాన్నే లేచి ఆయన వాక్యాన్ని ధ్యానించుకోవడానికి, దేవుడికి మొరపెట్టడానికి ఆయన మనకు అనుగ్రహించిన ఈ ఉచితమైన కృపను బట్టి దేవుడికే మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలము దేవుడు మనతో మాట్లాడుతున్న శక్తివంతమైన మాట దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనము. నీ దేవుడే నిన్ను రక్షించెను. ఆమేన్. మన దేవుడే మనల్ని రక్షించే దేవుడండి. దానియేలు గారు మరి సింహపు బోనులో పడవేసినప్పుడు సాక్షాత్తు రాజుగారే చలవిస్తున్నారు. నీవిలా రక్షించబడడానికి, ఏ హాని నీకు జరగకుండా ఉండడానికి గల కారణం నీ దేవుడే నిన్ను రక్షిస్తారు అని సాక్ష్యం ఇచ్చుచున్నారు. అవునండి, మన దేవుడు రక్షించడానికి, కాపాడడానికి సమర్థుడండి. మనం నమ్మకంగా, బలముగా, మరి దృఢంగా ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా మనల్ని రక్షించే దేవుడు, మనకున్న సమస్యల నుంచి మనల్ని విడిపించే దేవుడు. ఆమేన్. ఆయనకి అసాధ్యమైనది ఏదీ కూడా లేదు. దేవునికి సమస్తమును సాధ్యమే. మనల్ని రక్షించే దేవుడు ఆయన మాత్రమేనండి. మనం ప్రార్థన చేసేటప్పుడు సందేహపడకుండా గట్టి దృఢ విశ్వాసంతో తప్పకుండా నా దేవుడు నా కార్యాన్ని జరిగిస్తాడు, నన్ను రక్షించడానికి ఆయన మాత్రమే సమర్థుడు, ఆయన మాత్రమే ఈ కార్యాన్ని అయినా జరిగించగలరు, దానియేలు గారిని రక్షించిన దేవుడు నన్ను రక్షిస్తారని నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేయి. తప్పకుండా దేవుడు నిన్ను రక్షిస్తారు. ఈ ఉదయకాలం మనందరితో కూడా దేవుడు మాట్లాడుతున్నారు. నిన్ను రక్షించడానికి సమర్థుడును నేనే. మన దేవుడు మాత్రమే మనల్ని రక్షించే దేవుడు. ఆయన మీద నమ్మకంతో, ఆయన మీద కృపతో, దేవుని యందు భయభక్తులతో మనందరం కూడా జీవిద్దాం. పట్టుదలతో మనందరం ప్రార్థన చేసి మనకున్న ప్రతి సమస్య నుంచి కూడా విడుదల పొందుదాం. ఆయన మాత్రమే రక్షించే దేవుడు, ఆయన మాత్రమే విడిపించే దేవుడు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దేవా, మీ వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మీ దయని బట్టి, మీ కృపను బట్టి నైనా, మీరు నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలయ్యా. రాత్రికాలం అంతా మీ కాపుదల కృప కడు దృష్టి మా మీద, మా కుటుంబం మీద నిలిపి తండ్రి. ఉదయాన్నే లేవడానికినైనా, మీ వాక్యాన్ని ధ్యానించడానికి మీరు ఇచ్చిన ఈ కృపకై మీకే దేవా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఈ ఉదయకాలం ఎవరైతే నేను ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరి ప్రార్థనని మీరు ఆలకించి ప్రతి ఒక్కరికి సమాధానాన్ని అనుగ్రహించండి అయ్యా. నిజమే తండ్రి, మమ్మల్ని రక్షించే దేవుడు మీరు మాత్రమే ప్రభువా. దానియేలుని రక్షించిన దేవా మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మోషేకు నైనా దేవా స్తోత్రం, నైనా ఆశ్రయంగా నిలిచిన దేవా మీకు వందనాలు తండ్రి. యెహోషువకు నాయకుడిగా ఉన్న దేవా మీకే స్తోత్రాలు తండ్రి. అబ్రహాము దేవా మీకు వందనాలు, ఇస్సాకు దేవా మీకు స్తోత్రాలు, యాకోబు దేవా మీకే వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీకు స్తోత్రాలు. మా అందరికీ కూడా నైనా మీరే తోడుగా ఉండండి, మాకు ముందుండి నైనా మీరు నడిపించండి, మమ్మల్ని నడిపించండి. మేము నడవలసిన మార్గంలో మేము ఉండున్నట్లు మీరు మాకు సహాయం చేయండి తండ్రి. ఎక్కడ భక్తులు మేము తగ్గకుండా తండ్రి, లోకంలో పడిపోకుండా మీ యందు భయభక్తులతో జీవించడానికి నేను మీరు మాకు సహాయం చేయండి తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలయ్యా. ఎవరైతే హృదయంలోనైనా మిమ్మల్ని నేను స్థిరంగా ఆశ్రయంగా చేసుకుంటారో దేవా స్తోత్రం నైనా, వారి యందునైనా దేవా మీరు నిత్యముగానైనా మీ కృపనునైనా దేవా స్తోత్రం నన్ను విస్తరింపజేసే దేవుడు కదా తండ్రి. మీకు వందనాలు. మేమందరూనైనా మా హృదయంలో మిమ్మల్ని స్థిరంగా ఆశ్రయంగా చేసుకునేటట్లు నేను మీరు మాకు సహాయం చేయండి తండ్రి. మీకు వందనాలు. నీతి యందునైనా మేము తప్పుపోకుండా తండ్రి దేవా స్తోత్రం నైనా మీలో నిలిచినట్లు మీరే కృపను అనుగ్రహించండి అయ్యా. ఈ కాలంలోనైనా దేవా స్తోత్రం చాలా మంది తండ్రి మీకు దూరముగా ఉండి తండ్రి లోకంలో పడిపోతున్నారు తండ్రి. ఇదిగో మీరు సెలవిస్తున్నారు కదా ప్రభువా, ఇదిగో నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరని మీరు మాట్లాడుతున్నారు తండ్రి. మేము మీతో దగ్గరగా ఉండి నైనా మీ యందు భయభక్తులు కలిగి మేము జీవించినట్లు మీరు మాకు సహాయం చేయండి తండ్రి. ఈ సమయంలో ప్రార్థన చేస్తున్న ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకుని కాపుదల కృప అనుగ్రహించండి. బలహీనంగా ఉన్న బిడ్డలను నేను బలపరచండి, మీ కృపలో నేను వర్ధలింపచేయండి తండ్రి. మీకు స్తోత్రాలు అయ్యా. అప్పుల బాధలతో నేను ఉన్న బిడ్డలను ఒకసారి జ్ఞాపకం చేసుకుని విడుదల దయచేయండి తండ్రి. వివాహం కాకుండా నేను ఎందరోనైనా దేవా స్తోత్రం నైనా వయసు దాటిపోయి నైనా దేవా ఎదురు చూస్తున్న వారు ఒక్కసారి వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. తల్లిదండ్రుల బాధను ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకుని వారికి నేను దేవా స్తోత్రం నేను విడుదలను అనుగ్రహించండి. వారి కుమారుడు విశ్వంలో అద్భుతమైన కార్యాలు మీరు జరిగించండి. గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను కూడా నేను ఒకసారి మీరే జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మీకు వందనాలు.
గర్భఫలం అనుగ్రహించిన బిడ్డలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని మీ కాపుదల కృపాన్ని గ్రహించండి అయ్యా. నెలలు నిండేంత వరకు మీ కృపను అనుగ్రహించండి తండ్రి. మీకు స్తోత్రాలనైనా బాలింతల్ని చంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. స్కూల్కి వెళ్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఎవరి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలయ్యా. రైతులు జ్ఞాపకం చేసుకోండి, ఉద్యోగస్తులు జ్ఞాపకం చేసుకోండి, చేతి పని వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మా దేశాన్ని, రాష్ట్రాన్ని, మా ప్రాంతాలను నేను మీ పాదాలకు అప్పు చెప్తున్నాం తండ్రి. మీ కృపల వరదలినట్లు మీరే సహాయం చేయండి తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈరోజు పుట్టినరోజు పెళ్లి రోజులు జరిపించుకుంటున్న బిడ్డను ఒకసారి దయతో మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీ దయా కిరీటం నేను మరొక్క సంవత్సరం నేను దైవ స్తోత్రం నేను మీరు ధరింపచేసినందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈరోజు ప్రయాణాలు చేస్తున్న ప్రతి ప్రయాణాన్ని జ్ఞాపకం చేసుకుని కాపుదల కృపని గ్రహించండి. ఇంకొనైనా జరుగుతున్న సభలనైనా మీరు పట్టించుకోండి. మహిమకరంగా జరగడానికి మీరు సహాయం చేయండి. వస్తున్న సేవకులందరిలోనైనా మీరు తోడుగా ఉండండి ప్రభావ. ఈరోజు మొదలుకొని నైనా ముగింపు వరకు మీ కాపుదల కృపాన్ని గ్రహించండి. మంచిగా నైనా దేవా స్తోత్రం నైనా సువార్త సభలు జరిగినట్లు మీ నామానికి నేను మహిమ వచ్చినట్లు, మీ నామానికి నేను ఘనత వచ్చినట్లు మీరు సహాయం చేయండి. వస్తున్న సేవకులందరికీ తోడుగా ఉండండి. విస్తారమైన ఇంకా ప్రజలు నేను మీ వచ్చి మీ మాటలు వినడానికి నేను మీరు సహాయం చేయండి. అక్కడ జరుగుతున్న కార్యక్రమాలు అంతటిలో కూడా మీరే తోడుగా ఉండండి. మీ పరిశుద్ధ ఆత్మ నడిపింపునైనా ఈ 3 రోజులు సభల మధ్యలో ఉంచి తండ్రి మహిమకరంగా సభలు జరిపించుకుంటారని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభునేస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనములు. మరి ఈ రోజు నుంచి కూడా సువార్త మహోత్సవములు జరుగుతున్నాయి. వీలైన వారందరూ కూడా వచ్చి సభల ఆశీర్వాదములు పొందుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.